Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce ద్విత్వాక్షర పదాల మీద మనం ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం. ఇవాళ మనం ద్విత్వాక్షర పదాలన్నీ కూడా మనం నేర్చేసుకున్నాం. ఏంటి ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరము అంటారని చెప్పుకున్నాం. ఆ ద్విత్వాక్షరాల మీద మనం హల్లుల్లో ఉన్నటువంటి అక్షరాలకన్నిటికీ కూడా మనం సాధ్యమైనంత వరకు ద్విత్వము హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చేటటువంటి పదాలను మనం రాసాము. అయితే వాటి మీద మనం ఎక్సర్సైజ్ కూడా చేసేసాము. ఈరోజు మనం ఆ ద్విత్వాక్షర పదాలు నేర్చుకున్న వాటి అన్నింటి మీద కూడా ఈరోజు మీకు ఎక్సర్సైజ్ చేర్పిస్తున్నాను. ఇప్పుడు అవి చూసి మనం ఇక్కడ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ఒక్కొక్క ద్విత్వాక్షరం మీద మీరు ఎలా రాయాలి అనేటటువంటిది ఇట్స్ ఓన్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు మనం ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏ అక్షరానికి ఏ ఒత్తు చేరితే అది అర్థవంతంగా మనకి పదం అనేది వస్తుంది అనేది చూసుకోవాలి. ఏ అంటే ఏంటి? ఆ హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వస్తే మనకి మీనింగ్ అనేది వస్తుంది. ఇష్టం వచ్చినటువంటి హల్లు కింద మనం ఇష్టమైనటువంటి హల్లు ఒత్తుగా పెట్టడానికి పెడితే మనకి మీనింగ్ అనేది రాదనమాట. ఎగ్జాంపుల్కి నేను 1, 2 చెప్తాను, ఆ తర్వాత ఇక మీరే చెప్పేసేయాలి. ఓకేనా? నాతో పాటు మీరు కూడా ఫాస్ట్గా వచ్చేసేయాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఆ క. అక. అకలో మనం ఏది ద్విత్వాక్షరంగా ఇస్తే దానికి అర్థం అనేది వస్తుంది. చెప్పండి, మీరు ఏం చెప్తే వస్తుంది? ఆ కింద ఆ ఒత్తు పెడతామా, కా కింద కా ఒత్తు పెడతామా? ఏది ద్విత్వాక్షరం అవుతుంది? హల్లు అనుకున్నాం కదా, కాబట్టి దీనిలో హల్లు అనేటటువంటిది కా కదా, దీని కింద కావత్తు అనేది పెడుతున్నాం. అప్పుడు దాని యొక్క అర్థవంతమైనటువంటి పదం ఏమొస్తుంది? అక్క. ఓకే, అప్పుడు మనం ద్విత్వాక్షరంగా ఏమి ఇచ్చాము? కావత్తు అనేది ఇచ్చామన్నమాట. ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ అంతా కూడా చేయాలి. ఇప్పుడు చూడండి, ఆ నాక్షరం పెడితే నం. అనం. అనం. అనంలో మనకు ఉన్నటువంటి హల్లు ఏంటి? దాని కింద మనం ఒత్తుగా చేర్చేటటువంటి ద్విత్వాక్షరం ఏంటి? నా ఒత్తు చేర్చాలి. అంటే ఏం చేయాలి మనం? ఆ నాకి నా ఒత్తిస్తే నా, అన్న సున, అన్నం. ఓకే, ఫుడ్. ఓకేనా? నెక్స్ట్, మాకి ఏత్వం ఇస్తే మే. మేకి కొమ్ము పెడితే ఏమవుతుంది? మో. మో గా, మొగ. మొగ. ఈ మొగాలో మనం ఇచ్చేటటువంటి ఒత్తు ద్విత్వాక్షరం ఏమవుతుంది? గావత్తు. కాబట్టి మొగ్గ. గావత్తు ఇచ్చాం. నెక్స్ట్, లా డాకొమిస్తే డు. లడు. లడుకి ఏ ఒత్తి ఇవ్వాలి? లా ఒత్తిస్తామా? ద్విత్వాక్షర పదాలు కదా మనం రాసుకుంటుంది, కాబట్టి ఏం చేయాలి? డా ఒత్తి పెట్టాలి. లా డాకొమిస్తే డు. లడు. డా ఒత్తు. లడ్డు. మీరు ఇక్కడ ద్విత్వాక్షరం అన్నాం కాబట్టి సేమ్ అదే వస్తుంది. అదే మీకు డౌట్ వస్తుంది, మ్యామ్ లడ్డు అంటున్నారు, ప్లూరల్ లడ్డు అనొచ్చు కదా అని. అప్పుడు లావత్తు వచ్చేస్తుంది కదా, ద్విత్వాక్షరం కాదు కదా, కాబట్టి ద్విత్వాక్షరము సింగులర్ తీసుకున్నాం. అలానే ఆ త. అరు. అతరు. అతరు ఏంటి? అత్తరు. సెంటు కొట్టుకుంటాం కదా, కాబట్టి తాకి ఏం చేయాలి? తావత్తు పెట్టాలి. ఆ తాకి తావత్తిస్తే తా. అత్త. అత్త కూడా వచ్చేస్తుంది రోయ్ అంటే కదా, కాబట్టి అత్త. రూ అనేది ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీరు పెట్టేటప్పటికి ఏమవుతుంది? సెంట్ అయిపోయింది. అంటే అలా సెంట్గా మారిపోయింది కదా, అత్తరు. అలానే గా జాకేత్వమిస్తే జే. లాక్కొనిస్తే లు. గజలు. గజలు ఏంటి? మన కాళ్ళకి పెట్టుకుంటాం, గల్లు గల్లున మోగుతూ ఉంటాయి కదా, అవేంటి? గజ్జెలు. కాబట్టి జావత్తు పెట్టాలి. జేకే ఒత్తు పెట్టాము, జావత్తు. గజ్జెలు. అలానే పా. పాకొనిస్తే పు. పప్పు. పప్పుకి ఏం పెట్టాలి?
పావత్తు. పప్పు దాల్. దాలంటే బొమ్మంటారా? పప్పుకి నేను అంతకుముందు చెప్పాను పావత్తు ఇచ్చి కొమ్మ పెట్టచ్చు అన్నాను. అలానే పాకి కొమ్మించి కూడా మనం పావత్తు పెట్టిన పప్పు అయిపోతుంది. ఓకే, అలానే తాకేత్వం ఇస్తే తే, లా, నా గుడిస్తే నీ, తెలాని తెల్లని. ఏ ఒత్తో చెప్పండి, ఇప్పుడు మీకు వచ్చేస్తుంది. ఏ ఒత్తు పెడతారు? తావత్తు పెడతారా? దేని కింద పెడతారు? తే కింద. అప్పుడు తెల్లని తెల్లని అవుతుంది. అది వర్డ్కి అర్థం వస్తుందా? రావట్లేదు కదా. కాబట్టి దానిలో తెల్లని అన్నప్పుడు మనకి ఏం మీనింగ్ రావాలి? వైట్. వైట్ని ఏమంటాం? తెల్ల. కాబట్టి తాకేత్వం ఇస్తే లే కింద లావత్తు. తెల్ల, నాకి కుడి, తెల్లని. ఓకే, ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలు వచ్చినాయి. కావత్తు, నావత్తు, గావత్తు, డావత్తు, తాకి తావత్తు, జాకి జావత్తు, పాకి పావత్తు, లాకి లావత్తు. ద్విత్వాక్షరాలే కదా. నెక్స్ట్ వీటిలో చూద్దాం. రా, బా, రాకొలిస్తే రబరు. రబరులో మనం ఏ ఒత్తు పెడితే మనకి మీనింగ్ వస్తుంది? బావత్తు. కాబట్టి రబ్బరు. అలానే పా, చా, నీ. ఏ ఒత్తు పెట్టాలి? గ్రీన్. గ్రీన్కి ఏమంటాం? పచ్చ కదా. అప్పుడు ఏ ఒత్తు పెట్టాలి? ఇక్కడ చా ఒత్తు పెట్టాలి. పచ్చని. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? ద్విత్వాక్షరం వస్తుందా లేదా? బా, చ. నెక్స్ట్ గా, వా, తప్పమిస్తేలు, గవాలు. గవలు మనం ఆడుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. సమ్మర్లో ఏం చేస్తాం? ఇంట్లో పచ్చిసాట్లని, మీరైతే రూడోలని ఏవో ఆడుతుంటారు కదా ఇప్పుడు జనరేషన్లో. మా జనరేషన్లో అయితే చక్కగా పచ్చీస్ తీసుకొని ఇంట్లో చింతపిక్కలు వేసుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలా చింతపిక్కలు అంటే ఏంటి? టామరింగ్లో వస్తాయి కదా గింజలు. ఆ గింజలతో ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలానే మనకి గవ్వలను అమ్ముతూ ఉంటారు. అవి కూడా వేస్తూ ఉంటారు, సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి ఏ ఒత్తు పెట్టాలి? గవాలు అన్నాం. నేను ఏమంటున్నాను? గవ్వలు అంటున్నాను. అంటే అప్పుడు ఏ ఒత్తు పలుకుతున్నాను? వావత్తు. అంటే గవ్వి వావత్తు. వావత్తు ఏంటి? ఇది. అంటే ఇప్పుడు నేను ఈ ద్విత్వాక్షరాల్లో మీకు ఇలా ఇచ్చినప్పుడు కూడా ఏ అక్షరానికి ఏ ఒత్తు వస్తుందో కూడా దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ అక్షరాల్లో మనకి ఏ అక్షరానికి ఏ ఒత్తు వస్తుంది అనేది తెలుస్తుంది. ఆ, నా, యా. అనయా, అనయా. బ్రదర్ని అనయా అంటామా? ఏమంటాం? అన్నయ్య అంటాం కదా. కాబట్టి దీనిలో ఈ రెండింటికి ఒత్తులు వస్తాయి అలా. అన్నిటికీ ఒక్కొక్కటే వచ్చింది కదా. దీనిలో రెండు ద్విత్వాక్షరాలు వచ్చేసినాయి. ఏంటో చూడండి. ఆ, నాకి నా ఒత్తిస్తే నా, అన్న, అన్నయ్య అంటున్నాం కదా. యాకి యావత్తు. అన్నయ్య. నావత్తు, యావత్తు. ఓకే, యాకి యావత్తు ద్విత్వము, నాకి నా ద్విత్వము. నెక్స్ట్ చాకేత్వం ఇస్తే చే, లాగుడిస్తే లి, చెలి. సిస్టర్ని ఏ చెలి చెలి అంటామా? అనలేం కదా. ఏమనాలి? చెల్లి. చెల్లి అనాలంటే లీకి ఏ ఒత్తు పెట్టాలి? లా ఒత్తు పెట్టాలి. కాబట్టి చే, చాకేత్వం ఇస్తే చే, లాగుడిస్తే లి, లా ఒత్తు. చెల్లి. అలానే బాగా నెయిల్స్ పెంచేసి బాగా నెయిల్ పాలిష్ ఇస్తూ ఉంటారు కదా మీరు షోగాను. ఆ షో లేకుండా స్కూల్లో ఏమంటారు? నెయిల్స్ కట్ చేయాలి వీక్లీ వన్స్ అంటూ ఉంటారు కదా. వాటిని ఏమంటాం? గోళ్ళు అంటాం. నేనేమంటున్నాను? గాకోత్వం దీర్ఘం ఇస్తే గో, అడు, గోళ్ళు అంటున్నా. దాన్ని ఏమనాలి? గోళ్ళు. అంటే అడావత్తు. అలాకి కొమ్ము, అడావత్తు. గోళ్ళు. అలానే మరి ఇందాక చెప్పుకున్నాం మనం ఇంకొక ముందు క్లాస్లో. ఏం చెప్తున్నాం? బనియన్ ట్రీ. బనియన్ ట్రీని ఏమంటారు? బనియన్. మర్రి. కాబట్టి మా బండిరాకి గుడి, మరి బండి రావద్దు, మర్రి. అలానే యాకి దీర్ఘమిస్తే యా, లా, ఉయాల. ఉయ్యాల
ఏంటి ఏమంటాం ఉయ్యాల. దేనికి ఒత్తి పెట్టాలి? యాకి ఒత్తు అనేది పెట్టాలి. అంటే మనం యా ఒత్తు పెట్టాం. ఓకే, అంటే ఇప్పుడు వీటన్నిటిలో కూడా మనం ఒత్తులు అనేటటువంటివి ఉపయోగించాం. అవునా? ఈ ఒత్తులన్నీ ఏంటి? ద్విత్వాక్షర పదాలకి మనం ఉపయోగించాం. దీనిలో 2 ఉన్నాయి కదా. ఓకే, ఇవి చూసి మీరేం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ ఇలానే ద్విత్వాక్షర పదాలని గుర్తుపట్టేటట్లుగా మీరు గుర్తించాలి. ఓకేనా చిల్డ్రన్? ఓకే.